ఎంతో రుచిగా ఎంతో యమ్మీగా ఉండేటువంటి పెసర పునుకుల కూర రెసిపీని షేర్ చేస్తున్నానండి. అసలు ఎంత యమ్మీగా ఉంటుందో నేను చెప్పలేను. డెఫినెట్ గా మీరు చేసుకుని ఎంజాయ్ చేస్తేనే ఆ రుచి ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. పెసలను ఒక 8 hours పాటు సోక్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మిక్సీ జార్ లో వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటాం. మనం పునుకు వేసుకోవడానికి వీలుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి. గ్రైండ్ చేసుకున్న పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఇంకా మనము పెసర పునుకులు తయారు చేసేసుకుంటాం. ఆయిల్ పెట్టేసుకుని చిన్న చిన్న పెసర పునుకులు వేసేసుకుంటాం. మనం వేసేటప్పుడే పెద్ద సైజు వేసుకున్నాం అనుకోండి, కర్రీ అయ్యేటప్పటికి చాలా పెద్దగా అయిపోతాయి అనమాట. అలా ఉంటే బాగుండదు. కాబట్టి మనం వేసుకున్నప్పుడే చిన్నగా వేసుకుంటే సైజు మనకి కూర అంతా రెడీ అయ్యేసరికి ఆ కూరలో ఉన్న వాటర్ అది పీల్చుకుని అది సాఫ్ట్ అవుతుంది కదండి. అప్పుడు ఆ సైజు పెద్దగా ఉంటుంది, బాగుండదు. ఇప్పుడే మనం ఈ సైజులో వేసుకుంటే ఏంటంటే మనకి కర్రీ అయ్యేటప్పటికి పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఇంకా ఫస్ట్ వై అయిపోయింది, తీసేసాను. సెకండ్ వై కూడా వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ లో మనం చక్కగా ఫ్రై చేసుకుంటే లోపల వరకు చక్కగా వేగుతాయండి. ఇంకా ఇది కూడా చక్కగా వేగిపోయింది. వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను. ఈ లోపు నేను ఒక 3 ఆనియన్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న దాంట్లో మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసేసుకున్నాను. చాలా ఫైన్ గా తరుక్కుంటే చాలా బాగుంటుందండి. ఇంకా పచ్చిమిర్చిని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటామండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యి ఆనియన్ వదులుతూ ఉన్నప్పుడు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టి కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటామండి. ఆనియన్ చక్కగా క్యారమలైజ్ అయ్యి ఈ కలర్ లోకి వస్తుంది అనమాట. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ వేగిపోయింది కాబట్టి మనం వేసుకున్నటువంటి పెసర పునుకుల్ని ఇక్కడ యాడ్ చేసేస్తాము. 1 టేబుల్ స్పూన్ కారము, అదేవిధంగా 1 టీ స్పూన్ నిండా గరం మసాలా వేసేసుకుంటామండి. కొంచెం కరివేపాకు కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం. మనము మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 గ్లాసు వాటర్ యాడ్ చేస్తామండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మనము ఒక 5 to 8 minutes పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిస్తామండి. ఆఫ్టర్ 8 minutes మనకి చక్కగా వాటర్ అంతా ఎగిరిపోతూ దగ్గరికి అయిపోతుంది అనమాట. ఇంకొంచెం వాటర్ కనిపిస్తుంది. ఇంకొక నిమిషం ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా మనకి కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. మనం వేసిన ఆయిల్ పక్కకి కనిపిస్తూ ఉంటుంది. చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయిందండి. ఇంకా రెడీ టు సర్వ్ అనమాట. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తిని చూడండి, అద్భుతంగా ఉంటుందండి. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. ఇంకా దీని కాంబినేషన్ లో పప్పుచారు గానీ, సాంబార్ గానీ, రసం గానీ భలే ఉంటుందండి.